శ్రీ గురుభ్యో ఋషుభ్యో మహేభ్యో దేవేభ్యో నమ. హనుమంతుడు, ఆంజనేయుడు, వీరాంజనేయుడు ఇలా ఎన్నో నామాలు ఉన్నాయి ఈయనకి. ఈయన పేరు చెబితేనే ఎందరికో ఆనందం కలుగుతుంది. ఈయన ఎక్కడుంటే అక్కడ సంతోషం. ఎందుకంటే ఈయనకు మంత్రశాస్త్రం ప్రకారం సుందర అని నామం కలదు. సుందర అంటే దుఃఖమును దూరం చేయువాడు, దుఃఖమును హరింప చేయువాడు అని అర్థం. అందుకే మనకు రామాయణంలో సుందరకాండ అను ఒక భాగం కూడా కలదు. ఆ సుందరకాండ పారాయణం చేయడం వల్ల మనకు ఏ ఏ కష్టాలున్నను అవి అన్నీను మటుమాయమవుతాయి. అలాగే రాబోయేది హనుమత్ జయంతి. ఈ హనుమత్ జయంతి కొన్ని ప్రాంతాలలో కొన్ని రోజులలో చేస్తూ వచ్చాం. ఎందుకంటే ఈయన పుట్టుకకు ఎన్నో కథలు ఉన్నాయి. అలా ఉత్తర భారతదేశంలో చైత్ర పౌర్ణమి రోజును, మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో చైత్ర పౌర్ణమి గాను, ఆ తరువాత కేరళలో మార్గశిర మాసంలోను, ఇలా కొన్ని ప్రాంతాల్లో కొన్ని రోజులు చేస్తారు. కానీ మన తెలుగునాటలో 2 రోజులు చేస్తాం. అంటే చైత్ర పౌర్ణమి రోజు మరియు వైశాఖ బహుళ దశమి రోజు. మన ఆంజనేయ స్వామి గురించి అనగా హనుమవారి గురించి ఒక సమగ్ర పురాణం ఏదైనా ఉంది అంటే అది పరాశర సంహిత. పరాశరులు వారు మన హనుమంతుడికి భక్తులలో అగ్రగణ్యులు. అలా ఆయనతో జరిగిన సంవాదంలో ఈ పరాశరులు వారికి హనుమంతులు వారే చెప్పిన విషయం ఏమనగా ఆయన వైశాఖ బహుళ దశమి నాడు జన్మించాను అని చెప్పారు. వైశాఖ బహుళ దశమి నాడు మనమందరము హనుమత్ జయంతిని ఆనందము మరియు ఉత్సాహంతో మనము జరుపుకుంటే ఆ స్వామి యొక్క అనుగ్రహం శీఘ్రం కలుగుతుంది. జై శ్రీరామ్, జై హనుమాన్, జై గురుదేవ్.